హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్తో స్వీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డెఫినెట్గా నచ్చుతుంది. మీరు ఒకసారి ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ముందు బ్రెడ్ స్లైసెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. నేను ఇక్కడ 7 తీసుకున్నా. వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్తో కానీ గీతో కానీ డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నా. ఇలా మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై అనేది చేసిన తర్వాత మళ్ళీ అదే బాండీలో 2 కప్పుల పాలు వేసి బాయిల్ అవ్వనివ్వాలి. అది బాయిల్ అయిన తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్కి 1 కప్ షుగర్ తీసుకుంటున్నా. అలానే కస్టర్డ్ మిల్క్ కూడా అదే కప్పుతో కప్పు పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి థిక్ అయ్యేంత వరకు కూడా అలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడా కూడా ఆపకూడదు. ఆపితే ఏంటంటే మనకి అడుగు అనేది పట్టేస్తుంది. సో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం థిక్గా అయిన తర్వాత యాలకుల పొడి కూడా వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే చల్లారబెట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ వేసి దానిపైన బ్రెడ్ అనేది స్టఫింగ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బాదం పప్పు పిస్తా పప్పు ఉంది కాబట్టి నేను అవి వేసాను. మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.